Success is 99% failure. 1% of it is what the rest of the world sees. మాట చెప్పింది ఎవరో తెలుసా? సోయికిరో హోండా. మన ఇంట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ బైక్స్, రోడ్డు మీద వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కార్. కేవలం కార్స్ అండ్ బైక్సే కాదు, సోయికిరో హోండా is an inspiration from the 19th century which has turned the shape of automobile industry, not just in Japan but across the world. హోండా ప్రతి మినిట్కి 2 కోట్లు సంపాదిస్తుంది. ఇవాళ హోండా మోటార్ సైకిల్స్, కార్స్, ప్రైవేట్ జెట్స్, ఈవెన్ రోబోట్స్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కానీ ఇదే గ్లోబల్ ఎంపైర్ని ఒక డ్రీమ్గా చూసింది మళ్ళీ ఏ రిచ్ గిడ్డో కాదు. అగైన్ అ పూర్ బాయ్ హూ హ్యాడ్ అ విజన్, అ డ్రీమ్, కన్సిస్టెంట్ పర్సివరెన్స్ టువర్డ్స్ హిస్ గోల్. తనకంటూ సొంతంగా ఒక బైసికల్ కూడా ఓన్ చేయని ఈ కుర్రాడు ఇంత పెద్ద డ్రీమ్ చూశాడు. దిస్ ఈస్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఆఫ్ సోయికిరో హోండా. కథలోకి వెళ్దామా? స్టోరీ బిగిన్స్ ఇన్ 1906. ఒక చిన్న ఊరు జపాన్లో. సోయికిరో పుట్టిన కుటుంబం కూడా చాలా పూర్. వాళ్ళ ఫాదర్ ఒక బ్లాక్ స్మిత్, వాళ్ళ మదర్ ఇంట్లో పనామె, మేట్, సీమ్స్ట్రెస్. వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ చాలా బ్యాడ్గా ఉండేది. సోయికిరో పేరెంట్స్ బేసిక్ మెడికల్ హెల్త్ కేర్ని కూడా అఫోర్డ్ చేయలేకపోయేవారు. దానివల్లనే వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చైల్డ్హుడ్లోనే చనిపోయారు. ఇంక ఇలాంటి పావర్టీలో ఎడ్యుకేషన్ అనేది ఇంపాసిబులే. కానీ ఈ సోయికిరో అనే మనిషికి హోప్ ఇచ్చింది మషీన్స్. తన ఫస్ట్ లవ్ మషీన్స్. చిన్నప్పటి నుంచి సోయికిరో ఎప్పుడు వాళ్ళ తాతగారితో రైస్ మిల్కి వెళ్ళేవాడు. ఆ రైస్ మిల్ ఒక పెట్రోల్ పవర్డ్ మోటార్ని యూజ్ చేసేది. ఆ రోజుల్లోనే అది చాలా రేర్ అనమాట. దాని సౌండ్, దానిలో నుంచి వచ్చే పొగ, ఆ స్మెల్ ఆఫ్ పెట్రోల్. ఇన్ఫాక్ట్ చాలా మందికి స్మెల్ ఆఫ్ పెట్రోల్ నచ్చుతుంది కూడా. ఆయన కూడా అది చాలా ఫ్యాసినేట్ చేసేది. ఆ మూమెంటే తన మైండ్లో చిన్న సీడ్ పడింది. 11 సంవత్సరాలు వచ్చేసరికి ఏదో ఒక మ్యాజిక్ జరిగినట్టు ఫస్ట్ టైం తన లైఫ్లో ఒక కార్ని చూశాడు సోయికిరో. మొత్తం ఇలా మెస్మరైజ్ అయిపోయాడు. తన వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. లాస్ట్కి ఎవడ్రా బాబు తరుముతున్నాడని ఆ కార్ ఆగింది. లాస్ట్ డ్రాప్స్ ఆఫ్ పెట్రోల్ లీక్ అయ్యి గ్రౌండ్ మీద పడితే వంగి దాని స్మెల్ చూసుకొని దాని చేతుల మీద రబ్ చేసుకొని, వన్ డే ఐ విల్ మేక్ మై ఓన్ కార్ అన్నాడు. నైన్టీన్ 1922లో సోయికిరో ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తాడు. టోక్యోలో ఆర్ట్ సొకై అనే ఒక గ్యారేజ్లో జాబ్ ఆపర్చునిటీ ఉంది అని. ఆ రోజుల్లో గరాజ్లో పనిచేయడం అనేది ఒక డ్రీమ్ జాబ్. నేను ఇమ్మీడియట్గా అప్లై చేశాడు అండ్ లక్కీలీ హీ గాట్ సెలెక్టెడ్. ఓన్లీ 14 years వచ్చినప్పటికే సోయికిరో చదువులన్నీ మానేసి టోక్యోకి బయలుదేరాడు తన డ్రీమ్ని చేస్ చేసుకోవడానికి. బట్ రియాలిటీ వాజ్ వెరీ హార్ష్. చాలా నెలల కొద్దీ ఈయనకి కేవలం క్లీనింగ్ జాబే వచ్చింది. చాలాసార్లు కార్ని దూరం నుంచి చూడు, అసలు టచ్ కూడా చేయనిచ్చేవాడు కాదు వాళ్ళ బాస్. నా డ్రీమ్ అయిపోయింది అని చెప్పి ఆల్మోస్ట్ ఇంకా గేవ్ అప్ చేసే టైం వచ్చింది. బట్ ఈ స్టేడ్ బ్యాక్. ఎందుకంటే ఇక తిరిగి ఇంటికి వెళ్ళి ఊరికెళ్ళి మొహం చూపించుకునే ధైర్యం లేక. ఈ టైంలో జపాన్లో ఒక పెద్ద అర్త్క్వేక్ వచ్చింది. ఫర్ వ్యూవర్స్ అండర్స్టాండింగ్, జపాన్ ఈజ్ ఇన్ అ వెరీ హై సెస్మిక్ జోన్. ఎల్లప్పుడూ అక్కడ సంవత్సరంలో చాలాసార్లు అర్త్క్వేక్స్ వస్తూ ఉంటాయి. ఎట్ ఈ కంట్రీ మనకంటే 100 times మోర్ డెవలప్డ్. కమింగ్ బ్యాక్, సో దీన్ని ద ఎర్త్క్వేక్ దట్ చేంజ్ ఎవ్రీథింగ్ అని అడ్రస్ చేస్తాం. 1923లో జపాన్ని గ్రేట్ క్యాంటో అర్త్క్వేక్ హిట్ చేసింది. మొత్తం కంట్రీ డెవస్టేట్ అయిపోయింది. ఈ డెవస్టేషనే సోయికిరోకి ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ క్రియేట్ చేసింది. తను పనిచేసే గరాజ్లో అందరు మెకానిక్స్ వాళ్ళ ఊర్లను రిపేర్ చేసుకోవడానికి, వాళ్ళ ఇల్లుని సరిదిద్దుకోవడానికి వెళ్ళిపోయారు. సోయికిరో ఒక్కడే ఆ గరాజ్లో పనిచేసేవాడు మిగిలాడు. ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళ ఓనర్ సోయికిరోని నమ్మి, సరే నువ్వు రిపేర్ చేయి, ఏం చేయగలుగుతావు నాకు చూపి అంటాడు. దెబ్బకు ప్రూవ్ చేసి ఈ బికమ్స్ ద బెస్ట్ మెకానిక్ ఇన్ ద గరాజ్ అండ్ ఈవెన్చువలీ ప్రమోషన్ రావడం స్టార్ట్ అయింది. రేసింగ్ అండ్ ఎర్లీ సక్సెస్. మోటార్ స్పోర్ట్స్ ఆ టైంలో జపాన్లో చాలా పాపులర్ అవుతుండే. సోయికిరో ఏం చేశాడంటే ఒక కార్ని తీసుకొని దాన్ని అసెంబుల్ చేశారు. దాంట్లో మామూలు ఇంజిన్ పెట్టకుండా ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ పెడతాడు. ఒక సెకండ్ హ్యాండ్ కార్ బాడీలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్. ఇది 1924లో చేసిన పని. అదే సంవత్సరం ఆ కార్ జాపనీస్ మోటార్ కార్ ఛాంపియన్షిప్ గెలుస్తుంది. మోటార్ స్పోర్ట్స్ బికేమ్ హిజ్ అబ్సెషన్. 1928 వచ్చేసరికి ఆర్ట్ సొకై ఏదైతే షాప్ ఉందో అదొక కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది సోయికిరోస్ హోమ్ టౌన్లోనే. దానికి ఇన్ఛార్జ్గా సోయికిరోనే పెడతారు. అప్పుడు ఆయన ఏజ్ 21 years. హీ వాజ్ ఓన్లీ 21 when he ran his own garage. ఇనీషియల్గా ఆయన ఎవరు నమ్మల, ఎవడో యంగ్ మెకానిక్ కార్లు చెడిపేస్తాడేమో అని. బట్ సోయికిరో తనకుండే పర్సివరెన్స్ వల్ల కార్స్ని రిపేర్ చేసి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు. స్లోలీ రెప్యుటేషన్ పెరిగింది. 1931 వచ్చేసరికి 50 ఎంప్లాయీలు ఉన్నారు. ఒక మంత్లీ ప్రాఫిట్ ఆ రోజుల్లోనే 1000 yen. ఎన్ ఇస్ ద జాపనీస్ కరెన్సీ.
యాక్సిడెంట్ అండ్ న్యూ డైరెక్షన్. 1936 ఒక రేస్లో సొకైరియో ఒక సీరియస్ యాక్సిడెంట్కి గురవుతాడు. చాలా సఫర్ అవుతాడు. ఫేస్ మొత్తం ఇంజురీస్ అయిపోతాయి. షోల్డర్ డిస్లొకేట్ అవుతుంది, రిస్ట్ ఫ్రాక్చర్ అయిపోతుంది, బాడీలో ఏ పార్ట్కి ఆ పార్ట్ డిస్లొకేట్ అవుతుంది. డాక్టర్స్ అంటారు ఇక నువ్వు జీవితంలో ఎప్పుడు రేస్ చేయకూడదు, బహుశా నువ్వు లేయడం కూడా కష్టం అయిపోద్దేమో అన్నారు. బట్ రికవరీ టుక్ ఆల్మోస్ట్ 18 months, అంటే 1.5 years. మనోడికి అప్పుడు థాట్ వచ్చింది, ఫ్యూచర్ గురించి కొంచెం రీథింక్ చేసుకుంటే బెటర్ అని. ఇప్పుడే డెసిషన్ తీసుకుంటాడు, ఆటోమొబైల్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్దాం, లైఫ్ని ఎందుకు రిస్క్లో పెట్టుకుందాం అని. 1937 వచ్చేసరికి ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తాడు, పిస్టన్ రింగ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి. కానీ ఈయనకుండే ఎక్స్పీరియన్స్ అంతా డిఫరెంట్ అరీనాలు. బట్ ఇప్పుడు దిగుతుంది కొత్త అరీనాలు. కొన్ని నెలలు గడిచిపోతాయి, ఉండే సేవింగ్స్ అన్నీ ఫినిష్ అయిపోతాయి. ఎక్కడ వరకు ఫినిష్ అవుతాయంటే వాళ్ళ వైఫ్ జ్యువెలరీ కూడా అమ్మేసుకుంటాడు. అంత చేసినా కానీ మళ్ళీ ఫెయిల్ అవుతాడు. ఇంక ఇలా సరిపోదని చెప్పి 31 సంవత్సరాలు ఉన్న వయసులో మళ్ళీ స్కూల్కి వెళ్తాడు మెటలర్జీ గురించి చదవడానికి. చదివి తిరిగి వచ్చి అప్పుడు బిజినెస్ సక్సెస్ చేసుకుంటాడు. తిరిగి వచ్చిన సక్సెస్ ఎంత గట్టికి కొడతాడంటే 1940 వచ్చే వరకు టొయోటోకి, జాపనీస్ నేవీకి ఈయననే పార్ట్స్ సప్లై చేస్తుంటాడు. ఇక్కడతో లైఫ్ సెట్ అయిపోయింది అనుకునే టైంకి అగైన్ World War II. World War IIలో అమెరికా మొత్తం జపాన్ని నాశనం చేసి పడేసింది. 1945కి అర్త్క్వేక్ హిట్ అయింది. మళ్ళీ కథ కంచికి మనం ఇంటికి. వన్స్ అగైన్ మొత్తం ఎవ్రీథింగ్ వాస్ గాన్. సొకైరియో ఉన్నదంతా అమ్ముకున్నాడు. ఇదంతా నా వల్ల కాదు, ఒక బ్రేక్ తీసుకుంటానేనని చెప్పి పాజ్ పెట్టి లైఫ్లో బ్రేక్ తీసుకుంటారు. ఆ బ్రేక్ నుంచి తిరిగి వచ్చాకే ద బర్త్ ఆఫ్ హోండా. అయితే ఏ కంట్రీ కూడా వార్లు దిగిన తర్వాత అన్నిటికంటే ఎక్కువగా సఫర్ అయ్యేది అందులో ఉండే పీపులే. డ్యూరింగ్ ద వార్ ఆర్మీ, నేవీ వీళ్ళంతా సఫర్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అయితే వార్ తర్వాత సఫర్ అయ్యేది ప్రతి సిటిజన్. ఎందుకంటే ఏ వార్ చేసిన కంట్రీ అయినా కానీ ఉన్న డబ్బంతా తీసుకెళ్లి మిలిటరీలో పెడతారు. సో ఒకసారి వార్ అయిపోయిన తర్వాత ఆ డబ్బంతా మళ్ళీ ప్రజల నుంచి రికవర్ చేసుకోవాలి. సో సేమ్ థింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ జపాన్. ఆకాశాన్ని అంటుతున్న ఫ్యూయల్ ప్రైజెస్. సో దీనివల్ల ప్రజలు ఇంకా కార్ వాడలేమని చెప్పి సైకిల్ తొక్కడం స్టార్ట్ చేశారు. కానీ దీన్నే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీగా చూశాడు సొకారియో. ఇలా సైకిల్కే ఒక మోటార్ పెట్టి మోటార్ బైసైకిల్ అని రిలీజ్ చేశారు. 1946 వచ్చేసరికి హోండా టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి స్టార్ట్ చేశారు. అందులో మిలిటరీ ఇంజిన్స్ని వాడుకొని అఫోర్డబుల్ మోటార్ సైకిల్స్ చేశాడు. చాలా తక్కువ ప్రైస్లో ఈ మోటార్ పెట్టిన సైకిల్స్ని సేల్ చేయడం స్టార్ట్ చేశారు. డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఇమ్మీడియట్గా తనే ఒక ఇంజిన్ డిజైన్ చేశారు. 1949 వచ్చేసరికి హోండా లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ మోటార్ సైకిల్ కాల్డ్ డ్రీమ్. కానీ అనుకున్నట్టు సక్సెస్ కొట్టలు. ఆ బండి విపరీతంగా ఫెయిల్ అయింది. బట్ like every other successful story, he didn't quit. He went back, started working on his failed project. ఈ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకొని మళ్ళీ ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చింది హోండా. 1958లో సూపర్ కబ్ అని లాంచ్ చేసింది. ఇది ఆ రోజుల్లోనే మార్కెట్లో అన్నిటికంటే లైట్ వెయిటెడ్, అఫోర్డబుల్, ఈజీ టు రైడ్ అండ్ ఎవరైనా దీన్ని రైడ్ చేయొచ్చు అని మార్కెట్లో పేరు తెచ్చుకుంది. మొత్తం జపాన్ని డామినేట్ చేసింది. ఎంత డామినేట్ చేసిందంటే కొన్ని సంవత్సరాల్లో 1960 వచ్చే వరకు హోండా బికమ్స్ ద లార్జెస్ట్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ జపాన్. ఇంకా అక్కడితో ఆగక ఒక బిట్టర్ స్వీట్ రిలేషన్షిప్ ఉన్న దేశం ఏదైనా ఉంది జపాన్కి అంటే అది అమెరికా. ఇదే హోండా మొత్తం అమెరికన్ మోటార్ సైకిల్ మార్కెట్ని క్యాప్చర్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ అప్పటికి అమెరికాలో మోటార్ సైకిల్స్ అంటేనే ఒక చాలా బ్యాడ్ ఇమేజ్ ఉండేది. బట్ హోండా వచ్చి ఒక లెజెండరీ స్లోగన్తో మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ స్లోగన్ ఏంటో తెలుసా? యు మీట్ ద నైసెస్ట్ పీపుల్ ఓన్లీ ఆన్ అ హోండా. 1968 వచ్చేసరికి హోండా 1 million మోటార్ సైకిల్స్ అమ్మింది అమెరికాలో. 10 లక్షల మోటార్ సైకిల్ అమ్మేశారు. ఇంత సక్సెస్ వచ్చినా కానీ చైల్డ్హుడ్ డ్రీమ్ ఏదైతే ఉండనో మేకింగ్ కార్స్, అది ఇంకా ఇన్కంప్లీట్గా ఉండే. సో దీన్ని చేసుకుంటూనే బై ది ఇయర్ 1975 హోండా లాంచ్డ్ సివిక్, ఒక రెవల్యూషనరీ CVCC ఇంజిన్తో దీన్ని లాంచ్ చేశారు. అది చాలా ఫ్యూయల్ ఎఫిషియంట్, లో పొల్యూషన్, ఆయిల్ క్రైసిస్ ఉన్న ఏరియాస్కి పర్ఫెక్ట్ ఆప్షన్. సివిక్ ఇమ్మీడియట్గా మొత్తం ప్రపంచంలో హిట్ అయిపోయింది. ఈ హిట్ని క్యాష్ చేసుకోవడానికే బ్యాక్ టు బ్యాక్ కార్స్ రిలీజ్ చేశారు. ముందు అకార్డ్ వచ్చింది, ఆ తర్వాత హోండా సిటీ వచ్చింది. ఈవెన్చువల్లీ చూసేసరికి ఈ అకార్డ్, సిటీ, సివిక్తో ప్రపంచం మొత్తంలో హోండా తనకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుంది. ఎర్లీ 2000 to 2010లో హోండా ఇండియా మార్కెట్ని కూడా విపరీతంగా డామినేట్ చేస్తుండే. హోండా సిటీ అనేది ఆ రోజుల్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టేటస్ సింబల్ లాగా ఉండేది. లైక్ సొకేరియో హోండా వన్స్ సెడ్, సక్సెస్ ఈజ్ 99% ఫెయిల్యూర్. తన జీవితం మనకు నేర్పిస్తుంది, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ సక్సెస్. ఒక పూర్ పావర్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి లేచిన ఈ మనిషి గ్లోబల్ ఎంపైర్ స్థాపించాడు. సొకారియో ఆపర్చునిటీ గురించి వెయిట్ చేయాలి. వచ్చిన ప్రతి అవకాశంలో ఒక ఆపర్చునిటీని బిల్డ్ చేసుకునేలాగా
మనకు స్టోరీ కనిపిస్తుంది. అయితే బాటమ్ లైన్ హియర్ ఇస్, లైఫ్లో ఏది ప్లాటర్ మీద రాదు. రైట్ నౌ యాజ్ ఐ స్పీక్ ఆల్ దిస్ కాంటెంట్ విత్ యూ, నేను దీని మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు, విభిన్న మనుషుల గురించి చదువుతున్నప్పుడు నా ప్రాబ్లమ్స్ చాలా చిన్నగా ఉండడం కనిపిస్తుంది. సేఫ్టీ అండ్ సేఫ్ జాబ్స్ నుంచి బయటకు వచ్చి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మేబీ లైఫ్లో ఏదైనా డిఫరెంట్గా చేయగలుగుతానేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత మీకేమైనా ఇలాంటి అన్ఫుల్ఫిల్డ్ డ్రీమ్స్ ఏమన్నా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ ఇర్ఫానీ సయ్యద్. జై హింద్.